హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసం కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అవుతుంది. లిరిక్స్ ప్లస్ ఆ ఫోటో విధంగా కూడా 3Dలో అయితే ఉంటుంది స్టార్టింగ్లో. సో వీడియో మాత్రం ఎక్సలెంట్గా అయితే వచ్చింది. సో మీకైతే నచ్చుతుందనే నేనైతే ఉద్దేశంతో అయితే చేశాను. ఈ వీడియోకి కావాల్సిన ఫుల్ ప్రిసెట్ లింక్, అదేవిధంగా సేక్రెడ్ ప్రిసెట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఆ వీడియోకి అయితే ఒక ఫండ్స్ అయితే యూజ్ చేశాను. ఆ ఫండ్స్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చూసుకుని ఏటీఎంలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకైతే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకైతే ఇక్కడ ఫోటో అయితే ఉండదు. ఇక్కడ అయితే మీకైతే చెప్తాను. సో మీకు ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ మన ఎలర్ట్ మోషన్ లోగో ప్లేస్లో మీరైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే టోటల్గా అయితే ప్రిసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసేయండి. మీ దగ్గర అయితే మీరు 2 ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫుల్ ఫోటోని. సో ఇక్కడైతే చూపిస్తాను. ఒక ఎలర్ట్ మోషన్ మన లోగో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గుర్తు మీద ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ మీ ఫోటో అనేది రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే నేనైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సపోజ్ ఈ ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ లోగో ప్లేస్లో మళ్ళీ ఇంకో రీప్లేస్ అయితే చేసుకోవాలి. నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే కొంచెం ముందుకైతే వచ్చేయండి. సో ఇక్కడ మీరైతే ఒకసారి అయితే 3D అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది మనకు. మీకైతే లిరిక్స్ అయితే మిస్ అయ్యి వస్తాయి. సో లిరిక్స్ ప్లేస్లో మీరు అయితే ఏం చేస్తారంటే లిరిక్స్లో వెళ్ళండి. ఇక్కడ ఫండ్స్లో వెళ్ళండి. వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇన్పుట్ ఫండ్స్ అయితే ఏ విధంగా ఉంటుందో సో డిస్క్రిప్షన్లో మీకు అయితే డౌన్లోడ్ ఆప్షన్లో అయితే ఇక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడైతే వస్తాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరైతే ఎలర్ట్ మోషన్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ముందుకు అయితే వచ్చేయండి. మనమైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకున్నాం కదా. సో ముందుగా చూసండి, ఇక్కడ నుంచి అయితే మనమైతే 12.25 నుంచి అయితే మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ ఏం రాసుకుని మీడియాలో వెళ్ళండి. మీరైతే ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్తాను. మీ మొబైల్ నుంచి అయితే ఫొటోస్ అయితే ఈ విధంగా మీకైతే చెప్తాను సింపుల్ వేలో. ఇలాగైతే మీరైతే ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఫొటోస్ కావాలో ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో ఏదైతే ఉంటుందో ఈ విధంగా కట్ చేసుకోండి. అంతే ఉంచేసేయండి. దీన్ని కూడా బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను, ఫుల్ స్క్రీన్లో కూడా చేసుకోకండి. దానికైతే వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకైతే ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సరే, అంతే సరిపోతుంది. ఈ విధంగా బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ వరకు 27 వరకు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో అయితే ఏదైతే ఉంటుందో దీని ఇక్కడైతే వచ్చేయండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళండి. ఇక్కడైతే జెడ్ కీప్ అండి. మనకైతే ఎక్స్ వై జెడ్ అయితే ఉంటుంది. జెడ్ కీప్ అనే దగ్గర క్లిక్ చేసుకొని మీరైతే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడైతే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. రొటేట్ చేసుకోండి. ఫోటోని జూమ్ చేసుకోండి. ఈ విధంగా మిడిల్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఒక ఫోటో అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకున్నాం కదా. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరైతే జాగ్రత్తగా చూడండి. ఇక్కడైతే మోన్ ట్రాన్స్ఫర్ వెళ్ళింది. జెడ్ కీప్ అంటే అయితే కొంచెం పెంచాలి. మనమైతే మైనస్లో కాదు, మనమైతే ప్లస్లో అయితే మనమైతే పెంచాలి. సో ఈ విధంగా మీకైతే ఫోటో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని మీరైతే మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఉంచేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యారో పక్కన ప్లస్ సింబల్ ఆపుకొని కాపీ లేయర్ చేసుకోండి. లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెకండ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాని పక్కన సేమ్ ఇంతే యారో పక్కన ప్లస్ సింబల్ ట్యాప్కొని ఇక్కడ పేస్ట్ స్టైల్లో యారో మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే ఫోటో అయితే ఫుల్ స్క్రీన్లో అయితే వస్తుంది. మనకైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అయితే మనమైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డైరెక్ట్గా పేస్ట్ చేసుకున్నా మనకైతే ఫోటో అనేది రీప్లేస్ అయితే అవ్వదు. సో ఈ విధంగా మనం ఏ ఫోటో ఉంటుందో అదే ఫోటో అయితే మనకైతే ఫుల్ స్క్రీన్లో అయితే వస్తుంది. ఒకసారి అయితే పేస్ట్ చేసుకుంటున్నా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. మనకైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంతే. ఇలాగే అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే పెంచేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో ఈ విధంగా మళ్ళీ సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకొని ఇలాగే అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుంటున్నాను.
ఇలాగే మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో, దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సో ఇలాగే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సీక్రెట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సీక్రెట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే 3 అవుట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే ఎఫెక్ట్లో వెళ్ళండి. 3 అవుట్స్ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకుని లాస్ట్లో వెళ్ళండి. 3D ఎనేబుల్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేయండి. సో 12.25 దగ్గర ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది మీకైతే 20.5 దగ్గర ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చండి. ఇక్కడ ఇంకొక డబల్ బీట్ మార్క్ ఉంటుంది 23.24 దగ్గర, దీనికైతే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సీక్రెట్ ప్యాడ్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 3D ఎనేబుల్ చేసుకొని ఎఫెక్ట్లోకి మనం అయితే 4 సెకండ్ నుంచి అయితే యాడ్ చేస్తామో సో అక్కడికైతే వచ్చేయండి. 13.10 దగ్గర అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకుని ఇంతకు ముందు యాడ్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ ఫోటోకి, తర్వాత ఒక ఫోటోకి గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా మనమైతే ఒక ఫోటో అయితే యాడ్ వదిలిపెట్టేసి నెక్స్ట్ ఫోటోకి అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అంతే. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. తర్వాత మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ అయితే వస్తుంది. సో ఈ ఫోటోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ డబల్ బీట్ మార్క్ వస్తుంది. మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి. 3D ఎనేబుల్ చేసుకొని ఇక్కడ 13.25 దగ్గర ఇక్కడ నుంచి థర్డ్ ఫోటో నుంచి మనమైతే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి. నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ అదేవిధంగా ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఈ థర్డ్ ఫోటో నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసి ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్లో నెక్స్ట్ ఫోటోకి, తర్వాత ఈ లాస్ట్ ఫోటోకి. సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్నాం. చూడండి సింపుల్గా మనమైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. సింపుల్గా వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రా క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుస్తాను ఫ్రెండ్స్. సో అంతవరకు